రైట్. ఇకపోతే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి అది ఎంత పెద్ద రచ్చ అయిందో మనం అందరం చూసాం. రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి వాళ్ళలో అత్యధిక మంది అంటే 90 మంది ఉంటే ఒక 86 మంది మొత్తం కూడా తెలుగు వాళ్ళే ఉండటం. దాదాపు అందరికీ కూడా ఏదైతే డ్రగ్స్ తీసుకున్నారని టెస్ట్ చేస్తే అందరికీ పాజిటివ్ రావడం. నటి హేమ దగ్గర నుంచి మొదలు పెడితే మరొక హీరోయిన్ కావచ్చు, లేకపోతే కొంతమంది హేమకు దగ్గర వాళ్ళైనటువంటి వాళ్ళ అసిస్టెంట్ వీళ్ళందరూ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలని. ఏం జరగబోతుంది? కేసు ఎటువంటి మలుపులు? పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో 86-87 మంది పాజిటివ్ గా తేలారు కాబట్టి వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చాము అని చెప్పేసి బెంగళూరు పోలీసులు చెప్పారు. అయితే దీంతో పాటు పెడ్లర్స్ గా ఉన్నటువంటి వాళ్ళని కూడా ట్రాకింగ్ జరుగుతోంది అని చెప్పారు. ఆ పెడ్లర్స్గా ఉన్న దాంట్లో వాళ్ళని ట్రాకింగ్ జరుగుతోంది అని చెప్పే స్టేట్మెంట్లోనే రకరకాల అర్థాలు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు పట్టుకున్న వాళ్ళు కాకుండా ఇంకా పెడ్లర్స్ దానికి సంబంధించినటువంటి వివాదం మూలాలు ఎక్కడున్నాయి అనేటటువంటి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక దాన్ని అది కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో డ్రగ్స్ వ్యాపారాలు చేసి బెంగళూరుకి ఇటీవల మకాం మార్చిన చాలామంది పేర్లకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చలో ఉంది. ఇక అక్కడ నుంచి ఆలోచిస్తే డ్రగ్ పెడ్లర్స్ వ్యవస్థను ఒక పక్క ట్రాక్ చేయటం, దాన్ని అరెస్ట్ చేయటం అనేది ఒక భాగం. ఈ మొత్తానికి కీలకంగా ఉన్నటువంటి సెలబ్రిటీ హేమ ప్రజలను తప్పుదావ పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది అని ఇంకో కేసు కూడా బుక్ అయింది. కాబట్టి ఈ రెండు కేసుల విషయంలో టాలీవుడ్ ప్రపంచం పెద్దగా స్పందించినప్పటికీ ఒక మా అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రం దాని మీద ట్వీట్ చేశారు. హేమని అంటే అనవసరంగా బద్నాం చేయొద్దు, హేమ ఒకవేళ నిందితురాలుగా తేలితే నిందితురాలని ప్రూవ్ అయితే, ఆ నిందితురాలు కాకుండా అంటే కల్ప్రిట్ అని ప్రూవ్ అయితే ఖచ్చితంగా మనం ఆమెని ప్రపంచం నుంచి డిఫరెంట్గా చూడొచ్చు. కేవలం ఆరోపణల మీద ఇది ప్రాథమిక ఆధారాలు లేకుండా ఒక కంక్లూజన్కి రావద్దు అనే ఉద్దేశంతో మంచు విష్ణు ట్వీట్ చేశారు. కానీ ఇదే రకమైనటువంటి సౌహార్ద వాతావరణం కానీ హేమకి ఎక్కడా లేని పరిస్థితి. పైగా హేమాని టార్గెట్ చేస్తూ విమర్శలు కూడా వస్తున్నాయి. మా ఎలక్షన్స్ లో హేమ వర్సెస్ మరికొంతమందిగా కూడా ఉంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. అదొకటే కాకుండా ఏమవుతుందంటే హేమ ప్రజలను తప్పుదావ పట్టించడానికి ప్రయత్నం చేసిందనే ప్రధానమైన ఆరోపణ కేంద్రంగా ఒక పక్క ట్రోల్స్ వస్తున్నాయి, ఇంకో పక్క రకరకాల అంటే ప్రధానమైనటువంటి వ్యక్తులు కానీ ప్రధానమైనటువంటి సెలబ్రిటీలు కానీ ఈ అంశంలో స్పందించడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితి అయితే ఉంది. కానీ హేమ ఈరోజు వెళుతుందా వెళ్ళదా అనేది ప్రధానంగా చర్చనీయాంశమే. హేమ వెళితే ఏంటి, ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, ఎట్లా ఏ రకమైన సమాధానాలు ఇస్తుంది అనేటటువంటి అంశం ఒకటి ఉంటే, హేమ ఈరోజు వెళ్ళకపోవచ్చు అనేటటువంటి వార్తలు కూడా హేమ క్లోజ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన చర్చ ఇక్కడ మొదలైంది, ఎక్కడ ఆగుతుందో తెలియదు. కానీ హేమ చుట్టూ మాత్రం వివాదం తిరుగుతున్నటువంటి విషయం వాస్తవం. హేమతో పాటు దీంట్లో తెలుగు వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంది అనేటటువంటి 103 మంది పాల్గొంటే 86 మంది మొత్తం తెలుగు వాళ్ళే. డ్రగ్స్ ఎవరైతే తీసుకున్నారో తెలిసిందో. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే 150 అయితే 106 పేర్లు బయట పెట్టారనేది ఇంకో వివాదం ఉంది. సరే, ఆ విషయం పక్కన పెడితే డ్రగ్ పెడ్లర్స్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ వాడకందారులో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఆ ఫామ్ హౌస్ కూడా తెలుగు వాళ్ళే. వీటితో పాటు ఈవెంట్ ఎవరి కోసం నిర్వహించారో అది కూడా తెలుగు వారైనటువంటి వ్యక్తే. కాబట్టి ఈ వివాదం అంతా వీళ్ళ చుట్టూ తిరుగుతోంది. కాబట్టి తెలుగు వాళ్ళ పాత్ర, తెలుగు వాళ్ళకి సంబంధించిన డ్రగ్ పెడ్లర్స్లో తెలుగు వాళ్ళు, వాడకంలో తెలుగు వాళ్ళు, ఈవెంట్ నిర్వహించింది తెలుగు వారి కోసం, ఈవెంట్ జరిగిన ప్లేస్ తెలుగు వాళ్ళది. ఇది కాబట్టి బెంగళూరులో అంటే హైదరాబాద్లో డ్రగ్స్ని టైట్ చేస్తున్నారు కాబట్టి బెంగళూరుకి మార్చారు దీని అంటే ఈవెంట్స్ని, డ్రగ్ దందాని వీటన్నిటిని మార్చారు అనేటటువంటి చర్చ ఏదైతే ఉందో అది కొంచెం ఫ్రూట్ఫుల్గా అనిపిస్తుంది. అంటే ఆ వాదన ఇటీవల కాలంలో మనం కూడా దీనికి సంబంధించి కొన్ని లింకులు బయటపెట్టాం. హైదరాబాద్లో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు అక్కడికి బెంగళూరు షిఫ్ట్ అయిపోయినటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్తో సహా మనం అదే సందర్భంలో బెంగళూరులో స్థిరపడినటువంటి వ్యక్తి మళ్ళీ ఓటు వేయడానికి హైదరాబాద్ వచ్చాడు అంటూ కొన్ని విజువల్స్ కూడా మనం బయట పెట్టాం. నేను రఘుతేజ గురించి మాట్లాడుతున్నాను. రఘుతేజ, కేపీ చౌదరి వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి అంశం కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, బెంగళూరులో స్థిరపడ్డారు అనేటటువంటి అంశం ప్రధానంగా ఉంది. కాబట్టి ఈ మొత్తం చర్చ తెలుగు వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన మూలాలు ఇంకా లోపలికి వెళ్ళి పరిశీలిస్తే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఇదే నేపథ్యంలో ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి,
ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ ఎవరు వినియోగించినా కానీ, డ్రగ్స్ ఎవరు సరఫరా చేసినా కానీ, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కానీ విడిచిపెట్టే. నిన్న ఉదయం షోలో మనం ఏదైతే మాట్లాడుకున్నామో కమాండ్ కంట్రోల్లో కూర్చుని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అటు నార్కోటిక్స్ వాళ్ళకి ఇచ్చారు, ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ వాళ్ళకి ఇచ్చారు, అదే సందర్భంలో జీహెచ్ఎంసీ వాళ్ళకి ఇచ్చారు. ఇట్లా ఆయన రకరకాల ఆదేశాలు ఇస్తే దాంట్లో నార్కోటిక్స్కి ఇచ్చినటువంటి ఆదేశంలో చాలా క్లియర్గా ఎవరిని ఎటువంటి సెలబ్రిటీలు ఉన్నా టాలరేట్ చేయొద్దు అని. అదే సందర్భంలో డ్రగ్స్ యొక్క మూలాలని అన్వేషించండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అనేటటువంటి ట్రాకింగ్ని పర్ఫెక్ట్గా చేయండి అని చెప్పారు. ఇది అంత సింపుల్గా తీసుకునేటటువంటి విషయం కాదు. ట్రాకింగ్ అనే దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇక దానికి సంబంధించి ఆ మూలాలన్నీ వివిధ దేశాల్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, అంటే బెంగళూరుకి విస్తరించినాయి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి విస్తరించింది అనేది ఇప్పుడు కొత్త మాట. ఇది ఖచ్చితంగా ఈ కేసులో కూడా హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు ఈ కేసును కూడా విచారిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే డ్రగ్స్ యొక్క మూలాలు గతంలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చినాయని చెప్పేవారు. ఈసారి కొత్తగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళినాయని చెప్తున్నారు. అదే సందర్భంలో వీటితో పాటు గోవా నుంచి హైదరాబాద్కి వచ్చేటటువంటివి ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీటిని ట్రాక్ చేయటం, అంటే ఇంకా వీటన్నిటి మీద కూడా నిఘా పెట్టడం, ట్రేసింగ్ ట్రాకింగ్ అంతా. కానీ దానికంటే హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఈ బెంగళూరు కేసుకు సంబంధించి హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు కూడా ఇప్పుడు రంగంలోకి దిగారు. అంటే అసలు దీనికి మూలం ఎక్కడ ఉంది, హైదరాబాద్ కి ఏమైనా ఇది లింక్ అయి ఉందా అని. ఇప్పుడు ఒక పక్క పెడ్లర్స్ హైదరాబాద్ మూలాలు ఉన్నవాళ్ళు, వాడకందారులు హైదరాబాద్ మూలాలు ఉన్నవాళ్ళు. అదే సందర్భంలో పార్టీ జరిగింది ఎవరి కోసం అంటే అతను హైదరాబాద్ మూలాలు ఉన్న వ్యక్తే. ఇక పక్క అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ యజమాని హైదరాబాద్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తే. అన్నీ హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి హైదరాబాద్ నార్కటిక్స్ విభాగం అలర్ట్ అయింది. అలర్ట్ అయ్యి ట్రేసింగ్ ట్రాకింగ్ని ఉధృతం చేసిందని భావించాలి.